డిప్యూటీ మేయర్గా ప్రమాణం చేసిన 24 గంటల్లోపే ప్రజా సమస్యల పరిష్కార దిశగా కృష్ణకాంత్ పార్కులో బాబా ఫసీయుద్దీన్ మార్నింగ్ వాక్ చేశారు. పార్కులో గల ఇబ్బందులను త్వరలో పరిష్కరిస్తామని, వచ్చే 5 ఏళ్లలో హైదరాబాద్ను సమస్యల రహితంగా తయారు చేస్తామని, అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని ఆయన అన్నారు. అన్న ఫస్ట్ ప్రోగ్రామ్ అందరికి వచ్చారు చెప్పాలి. చాలా కష్టం సార్. ఇవన్నీ మెయిన్ ధన్యవాదాలు మొత్తం అంటారు. మేము మా జిహెచ్ఎంసీ అధికారులు అందరం కూడా వచ్చి పొద్దున వాకింగ్ చేసుకుంటూ ప్రజా సమస్యలు ఏమున్నాయి, ఆ పార్కుల సమస్యలు ఏమున్నాయి స్వతహాగా మేమే తెలుసుకుందామని చెప్పి ఈరోజు మా జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ పార్క్లో ఉన్న పార్క్ వచ్చే రెగ్యులర్గా వచ్చే వాకర్స్ కావచ్చు, పార్క్ వచ్చే సందర్శకులు కావచ్చు, వాళ్ళని పర్సనల్గా కలిసి వాళ్ళ సమస్యలను తెలుసుకుందామని ఎర్లీ మార్నింగ్ మేమే 5ంటికి వచ్చి రావడం జరిగింది. అయితే ప్రజలు కొన్ని చిన్న సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికిప్పుడే జిహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు ఇచ్చాను. ఆ సమస్యల పరిష్కారం చేయమని చెప్పి త్వరలోనే ఆ సమస్యల పరిష్కారం అవుతాయి. ఒక జెట్ స్పీడ్లో వస్తున్న మా డిప్యూటీ మేయర్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామండి. ఇంతమంది అధికారులని ఈ పార్కు పిలిపించి నాకు పరిచయం చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. డెఫినెట్గా వారంతో స్పీడ్గా కాకపోయినా వారితో కలిసి వారు అడుగులు అడిగేస్తూ ముందుకెళ్తూ డెఫినెట్గా అభివృద్ధిలో నా వంతు సాయం అందిస్తానని చెప్తూ, అదేవిధంగా మా నాయకులు కేటీఆర్ గారు మా పరిస్థితిని బాబా ఫసీయుద్దీన్ గారి నాయకత్వంలో డెఫినెట్గా చేస్తాం.